నా డ్రీమ్ని నేనైతే ఫుల్ఫిల్ చేసుకొని అది నాకు లైఫ్ టైం గుర్తుండాలని చెప్పి ఆ ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ని మొత్తం నేను వీడియో చేసి పెడితే దానికైతే వ్యూస్ అయితే ఏం రాలేదండి. ఇంటి దగ్గర ఉన్నా, జస్ట్ నాకు ఏం ఖర్చు రాలేదు, ఏం రాలేదు. జస్ట్ ఇంటి దగ్గర ఉండి ఫార్చునర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం నేను ఫార్చునర్ నడిపిస్తున్నా అని చెప్పి ఒక వీడియో తీసిన అండి. ఇదే వీడియో ఇంటి దగ్గర ఉండి జస్ట్ వీడియో ఇస్తే 477 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇది నాకు అర్థమైతే లేదు, ఇదే కొంచెం ప్రాబ్లం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేనైతే డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. సో నా డైలీ వ్లాగ్స్లో నాకైతే కొన్నిటికైతే వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి, కొన్నిటికైతే వ్యూస్ అయితే మంచిగా వస్తలేవు. సో అయినా పర్లేదు, మనం అయితే డైలీ వ్లాగ్స్ అయితే చేయడం ఆపము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒక మంచి కామెంట్ వచ్చింది రీసెంట్ వీడియోలో. సో ఇప్పుడైతే మీకైతే ఆ కామెంట్ అయితే చూపిస్తా. ఇక్కడ మీకు కామెంట్ కనిపిస్తుందా? కామెంట్ చేసిన అతని పేరు అయితే యూజర్ నేమ్ వచ్చేసి చాయ్ లవర్ అని ఉంది. సో థ్యాంక్ యూ బ్రదర్. అంటే కామెంట్ చేస్తేనే నాకైతే రీచ్ వస్తుంది. ఫస్ట్ టైం ఒకళ్ళు అయితే నాకు కామెంట్ చేసి అయితే ఇది ప్రాబ్లం అనేది చెప్పిండు. సో ఆయన ఏమంటుండంటే నన్ను ర్యాపిడో వేసుకోమంటుండే, యూట్యూబ్ అయితే ఆపేసి కొన్ని డేస్ అయినాక అదే వేద్దాం అనుకుంటున్నా. ఎట్లకైనా థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. అంటే నన్ను ఏం చెడ్డగా లేదు, ఎట్లా అంటే ఎట్లకైనా లైక్ సీట్లో ఏమొస్తలేవా బ్రో, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఈ టైం వేస్ట్ చేసే బదులు ర్యాపిడో వేసుకుంటే అమౌంట్ అన్నా ఇట్లా ఆన్ చేస్తాం కదా అని అట్లా మంచిగా పాజిటివ్గానే చెప్పిండు. సో దానికి నేను ఏం తప్పు అంటలేను. యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే 5,000 పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఢిల్లీ టు హైదరాబాద్ అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ దానికి ఆ వీడియోకి ఆల్మోస్ట్ ఒక 5,000 to 7,000 అయితే ఖర్చు అయితే వచ్చింది. ఆ వీడియోకి నాకు వ్యూస్ అయితే రాలేదు. నా డ్రీమ్ని నేనైతే ఫుల్ఫిల్ చేసుకొని అది నాకు లైఫ్ టైం గుర్తుండాలని చెప్పి ఆ ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ని మొత్తం నేను వీడియో చేసి పెడితే దానికైతే వ్యూస్ అయితే ఏం రాలేదు. చూపిస్తాను మీకైతే దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయని చెప్పి మీకైతే చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నా టోటల్ ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వీడియోకి అయితే 170 వ్యూస్ అయితే వచ్చినాయి. సో 5,000 ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే ఫ్లైట్లో వచ్చినాం. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ బాయ్ డ్రీమ్ ఫ్లైట్ ఎక్కాలని చెప్పి. సో నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాది కూడా డ్రీమ్ ఎట్లా అంటే ఫ్లైట్ ఎక్కాలని చెప్పి. సో దాని అయితే నేను ఎక్స్పీరియన్స్ నాకు అది మంచిగా లైఫ్ టైం గుర్తుండాలని చెప్పి నేను వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 170 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడైతే మీకు ఇంకో వీడియో అయితే చూపిస్తా. ఏంటంటే జస్ట్ నేను ఇంటి దగ్గర ఉన్నా, జస్ట్ ఇంటి దగ్గర ఉండి ఫార్చునర్తో బ్లాగ్ అయితే తీసిన. చూడండి, ఇంటి దగ్గర ఉన్నా, జస్ట్ నాకు ఏం ఖర్చు రాలేదు, ఏం రాలేదు. జస్ట్ ఇంటి దగ్గర ఉండి ఫార్చునర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం నేను ఫార్చునర్ నడిపిస్తున్నా అని చెప్పి ఒక వీడియో తీసిన. ఇది కూడా ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం నేను నడిపిన ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్ టైం గుర్తుండాలని చెప్పి వీడియో అయితే తీసిన. సో దీనికి చూడండి ఎంత 1.4K వ్యూస్. నాకు ఏం పెద్ద వ్యూస్ అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే నేను చిన్న బ్లాగ్ అని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను కాబట్టి నాకు 1.4 అంటే చాలా ఎక్కువ వ్యూస్ అవి. సో నేను 5,000 to 7,000 ఖర్చు పెట్టుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ బుక్ చేసుకొని వస్తే దానికి వ్యూస్ రాలే. ఇంటి దగ్గర ఉండి ఫార్చునర్ డ్రైవ్ చేస్తే నాకు మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. అదే కాదు, రీసెంట్గా కూడా నేను ఒక వీడియో అయితే తీసిన. ఇంకా అసలు నేను బయటకు కూడా వెళ్ళలే, ఇంటి దగ్గరనే ఉండి వీడియో అయితే తీసిన. సో చూడండి, ఇదే వీడియో ఇంటి దగ్గర ఉండి జస్ట్ వీడియో ఇస్తే 477 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇది వ్యూస్ నాకు ఇట్లా వస్తున్నాయి. ఏంటంటే నేను ఇంకోటి కూడా నేను ఆల్మోస్ట్ 15,000 అయితే ఖర్చు పెట్టుకొని ఒక టూర్ అయితే వెళ్ళినాము. ఆ టూర్ మొత్తం కలిపితే నాకు 1,000 వ్యూస్ కూడా రాలే. ఇంటి దగ్గర వ్లాగ్ చేస్తే నాకు 1,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో నాకు ఇది అర్థమవుతలే, అది ఏంది అనేది అర్థమవుతలే. ఇంకా నేను నా ఫస్ట్ ఇప్పుడు తమ్నైల్ మ్యాటర్, కానీ ఏంటంటే నా ఫ్లైట్ జర్నీది తమ్నైల్ కిరాక్ ఎడిట్ చేసి పెట్టిన. నాకు చాలా టైం తీసుకున్నా దాన్ని ఎడిట్ చేయడానికి, చాలా టైం తీసుకున్నా దానిలో మంచి మ్యూజిక్ అయితే పెట్టినా, అయినా కూడా దానికైతే వ్యూస్ అయితే రాలేదు. జస్ట్ ఇంటి దగ్గర ఉండి నార్మల్గా ఎడిట్ చేసి నార్మల్ తమ్నైల్ పెట్టి వీడియో వేస్తే 400 వ్యూస్ అయితే వచ్చినాయి. అంత పెద్ద ట్రిప్లా నాకు ఎట్లా అంటే ఒక్కొక్క వీడియోకి 100, 200 కూడా దాటలే, అంత తక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. కానీ ఇంటి దగ్గర ఉండి వ్లాగ్స్ చేస్తే 400 వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అందుకోసమే ఇట్లా డైలీ వ్లాగింగ్ అయితే చూస్ చేసుకున్నాను. దానికి హార్డ్ వర్క్ చేసి మంచి ఎడిటింగ్ చేసి తమ్నైల్ పెట్టి అంతా వేసే మనకి వ్యూస్ 100 కూడా దాటలేవు. సో అందుకోసం ఇంటికాడ ఇట్లా చిన్న వ్లాగ్స్ అయితే వేస్తున్నా. మీకైతే చెప్పాలనుకున్నా, ఇది నాకు అర్థమైతే లేదు, ఇదే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే అసలు ఎందుకు ఇట్లా అని అర్థమైతే లేదు. ఆ ట్రిప్ వీడియోస్కి అసలు వ్యూసే రాలేదు. సో అదే కొంచెం నాకు నచ్చలేదు. సో ఇది నాకైతే అర్థమైతే లేదు ఎందుకని చెప్పి. మనం ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే చేయడం అయితే డైలీ వ్లాగ్స్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఎప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వేస్తా. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది రియాలిటీ అని మీకైతే తెలియాలా. సో అందుకోసం నేను మీకైతే చెప్తున్నా. ఇప్పటికే వీడియో అయితే పెద్ద అయితే వచ్చిండొచ్చు. ఏంటంటే ఇట్లాంటి వీడియోలు నాకు నిజంగానే పెద్ద వేయడం అయితే ఇష్టం ఉండదు. సో ఇప్పటికే వీడియో అయితే ఎండ్ చేసేస్తా. ఈరోజుకి ఈ వీడియో అయితే ఇంత మీద వీడియో వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.